హలో ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్ లో జీకే 25 క్వశ్చన్స్ చూసాము. ఇప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ చూద్దాము ఈ క్లాస్ లో. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సెషన్స్ మీకు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఒకసారి. అవి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. The simple interest on amount for 6 years at 4% per annum is 7,500 less than the simple interest on the same amount for 11 years. Simple interest 11 years వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ 6 years వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత? 7,500 అంట. 6 years కి 4% అంటే 24%గా, 11 years కి 4% అంటే 44%గా. వీటి డిఫరెన్స్ ఎంత అమ్మా? 20%. ఆ 20% ఎంత ఇచ్చారు? 7,500. 20% 7,500 అయితే 100% ఎంత? చూడు, 21 25గా. సో 5 into 75, 5 5 25, 5 7 35, 37, 37,500. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A laptop is sold for 54,000 after giving a discount of 20%. What is the list price? లిస్ట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అంటే మనం దేని మీద డిస్కౌంట్ ఇస్తామో అది మార్కెట్ ప్రైస్ అన్నమాట. సో 20% డిస్కౌంట్ ఇచ్చాక ఎంత కమ్మాడు? 44,000 కమ్మాడు అనమాట. అంటే 20% డిస్కౌంట్ ఇస్తే ఎంత మిగులుతుంది? 80%. 80% 54,000 అయితే మనకి 100% ప్రైస్ కావాలి. సో చూడండి, 24s 25s, లేకపోతే సింపుల్ గా చెప్తాను ఆగండి. 0 0 క్యాన్సిల్. 8 6 48 60 8 7 56 8 5 40 0. సో 100 into 6750 6750 40 67500 అవుతుంది. ఓకే, సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. క్యాన్సిలేషన్ ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఓకే, 100 తో మల్టిప్లై చేయడం ఈజీ కాబట్టి 100 అంతే ఉంచేసాను నేను. ఇక్కడ కనుక 80 నెంబర్తో డివైడ్ కాకపోయి ఉంటే అప్పుడు ఇలా క్యాన్సిలేషన్ చేసేవాడిని. ఓకే, నెక్స్ట్ x² - x² 4√2 ఇచ్చారు. x⁴ - x⁴ అని అడుగుతున్నారు. సో x² - 1/x² is equal to 4√2. x⁴ - 1/x⁴ ని మనం x² హోల్ స్క్వేర్ మైనస్ 1/x² హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చుగా. a² - b² అంటే a+b ఇంటూ a - b కదా. సో a+b అంట x² + 1/x² ఇంటూ x² - 1/x². ఓకే, మనకి a² - b² తెలుసు. a² + b² కావాలంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? x² - 1/x² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x² + 1/x² హోల్ స్క్వేర్ -4. ఓకే, సో ఇదంతా అవుతుంది. ఇదేగా 6 into 32. ఈ -4 ఇటు వస్తే +4 ఈజ్ ఈక్వల్ టు x² + 1/x² హోల్ స్క్వేర్. 32 + 4 అంటే 36. ఈ స్క్వేర్ ఇటు వస్తే రూట్ అవుతుందిగా. √36 అంటే 6గా. 6 ఈజ్ ఈక్వల్ టు x² + 1/x². సో x² + 1/x², 6. x² - 1/x² 4√2. 6 4s 24√2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. P, Q, and R can complete a piece of work in 9, 12, 18 days. Working together, how much work can they complete in 1 day? So, చూడండి, P9, Q12, R18. So 36 LCM, 9 4s, 12 3s, 18 2s. సో ఎఫిషియన్సీ ఎంత? 9.
మనల్ని ఏం అడుగుతున్నాడు? వర్క్ అడుగుతున్నాడు. వర్క్ ఇన్ 1 day. వర్కింగ్ టుగెదర్ హౌ మచ్ వర్క్ కెన్ దే కంప్లీట్ ఇన్ 1 day అంటే 9/36. 9 ones 9 fours ఎంత? 1/4. లేకపోతే అందరూ కలిసి 4 days లో వర్క్ చేస్తారు. 1 day వర్క్ అంటే 1/4ఏగా, అలాగైనా రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. రామ్ అండ్ రమేష్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days. రాము రమేష్ 12 days లో చేస్తారంట. రమేష్ అండ్ సోమేష్ 15 days లో చేస్తారంట. సోమేష్ అండ్ రామ్ 10 days లో చేస్తారంట. ముగ్గురు కలిసి చేస్తే ఎంత టైం పడుతుంది అంటున్నారు. ఎల్సిఎం ఎంత? 60ఏగా. 12 5s 15 4s 10 6. సో 2 into రామ్ ప్లస్ రమేష్ ప్లస్ సోమేష్. సో 10 15 4. సో ఇద్దరిద్దరు ఉన్నప్పుడు 4 days, మరి ఒక్కొక్కరే ఉన్నప్పుడు రామ్ ప్లస్ రమేష్ ప్లస్ సోమేష్ వచ్చేసి 4 into 2 which is 8. Second option. Sixth question. A certain distance is covered by a person at a certain speed. If another person covers 25% of the distance in triple the time, the ratio of speed of first person to that of second person is. Speed ratio అడుగుతున్నాడు. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైమేగా. 2 persons ఉన్నారు. ఫస్ట్ పర్సన్ D1 T1 అనుకున్నాము. సెకండ్ పర్సన్ D2 T2 అనుకున్నాము. Certain distance covered by a person at a certain speed, D1 T1. If another person covers 25% of the distance, 25% అంటే 1/4ఏగా. సో D2 is equal to D1/4. Triple that time అంటే 3 T1. D1 D1 T1 T1 cancel. 1:1/12 అంటే 12:1. Fourth option. Seventh question. A dishonest dealer sells article at 15% loss on cost price, but uses the weight of 20 grams instead of 25 grams. What is his profit or loss percentage? ఒక షాప్ కీపర్ అంట కాస్ట్ ప్రైస్ కన్నా 15% తక్కువకే అమ్ముతున్నాడు ప్రైస్ ప్రకారం. కానీ వెయిట్ మాత్రం 20 grams ఇస్తున్నాడు. ఎంతకి? 25 grams కి. అప్పుడు తనకి లాస్ వస్తుందా గెయిన్ వస్తుందా? వస్తే ఎంత లాస్ వస్తుంది, ఎంత గెయిన్ వస్తుంది అనేది అడుగుతున్నారు క్వశ్చన్ లో. ఓకే, సో మనకేం తెలుసు? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇదే కదా ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే. సో మనం ఏమనుకున్నాము అంటే 25 grams కాస్ట్ ని X రూపీస్ అనుకున్నాము. ఓకే, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 15% లాస్ అంటున్నాడు కదా. సో అంటే 75% ఆఫ్ ఎక్సే కదా. సారీ, 85% ఆఫ్ ఎక్స్. అవునా? సో 85% ఆఫ్ ఎక్స్ అంటే 0.85x. ఇదేంటి? సెల్లింగ్ ప్రైస్. ఇదేంటి? కాస్ట్ ప్రైస్. ఓకే, ఇప్పుడేం అడుగుతున్నాడు? 25 grams యొక్క సెల్లింగ్ ప్రైస్ 0.85x అయితే 1 gram కి ఎంత అవుతుంది? 0.85/25x. ఇది సెల్లింగ్ ప్రైస్ ప్రకారం. కానీ మనం కావాల్సిన కాస్ట్ ప్రైస్. సారీ, 25 grams X రూపీస్ అయితే 1 gram X/25 కదా.
ఇక్కడ ఏమంటున్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 గ్రామ్స్. బట్ 20 గ్రామ్స్ ఎంత అవుతుంది, x/25 ఇంటూ 20. అవునా? అప్పుడు ఇదంతా 5 4s 5 5s 4x/5 వస్తుంది. 4x/5 అంటే 0.8x ఏగా. సో తనకు వచ్చి 0.8x, కానీ తను కొన్నది అమ్ముతుంది 0.85x కి. సో 0.85x మైనస్ 0.8x బై కాస్ట్ ప్రైస్ ఎంత 0.8x ఈజ్ ఈక్వల్ టు మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తున్నాను. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందా, ఈ 0.85 మైనస్ 0.8 అంటే 0.05/0.8, 0.5/8 ఇంటూ 100 వేసుకో, 50/8 అంటే 8648, 2.082 16, 6.2 ప్రాఫిట్. 6.2 ప్రాఫిట్ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. సో మనం కాస్ట్ ప్రైస్ ని ఎజ్యూమ్ చేసుకున్నాము. ఎజ్యూమ్ చేసుకున్నాక దాని సెల్లింగ్ ప్రైస్ చూసాము. 25 గ్రామ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ని 20 గ్రామ్స్ కి అమ్ముతున్నాడు. అంటే 20 గ్రామ్స్ కి, అంటే 25 గ్రామ్స్ కి చార్జ్ చేయాల్సిన ప్రైస్ ని 20 గ్రామ్స్ కి చార్జ్ చేస్తున్నాడు అనమాట. ఓకే, కానీ కాస్ట్ ప్రైస్ 15% తగ్గించాడు. కాబట్టి తనకి ఓవరాల్ ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే 6.25% ప్రాఫిట్ వస్తుంది. 8th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఇన్ అక్యూట్ యాంగులర్ ట్రయాంగిల్ ఏబిసి, AL, BM and CN are 3 altitudes. A, B, C. AL, BM, CN. 3 altitudes. Altitudes are perpendicular to the base. Okay. Now, which of the following is correct? See, when right angle triangles say kada, రైట్ యాంగిల్ ఆపోజిట్ మీద ఏంటి, హైపోటన్యూస్. హైపోటన్యూస్ అనేది పెద్దది కదా అన్నిటికన్నా. సో ఈ హైపోటన్యూస్ ఏమున్నాయి, ఏబి ఒక హైపోటన్యూస్, అలానే బీసీ ఒక హైపోటన్యూస్, అలానే ఏసీ ఒక హైపోటన్యూస్. అంటే ఈ ఈ సైడ్స్ కన్నా ఈ హైపోటన్యూస్ పెద్దనే కదా. సో సమ్ ఆఫ్ దీ సైడ్స్ ఈజ్ లెస్ దెన్ సమ్ ఆఫ్ దీస్ హైపోటన్యూస్. ఎందుకంటే ఇవన్నీ వీటన్నిటికన్నా పెద్దదే. సో వాటి సమ్ కూడా ఆబ్వియస్ గా పెద్దదవుతుంది. సో 4th ఆప్షన్. నెక్స్ట్, స్టడీ ద గివెన్ పై చార్ట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. వాట్ అమౌంట్ ఇస్ ది ఫండ్ ఈస్ రిక్వైర్డ్ బై ది స్కూల్ ఫ్రమ్ ఇంటర్నల్ సోర్సెస్? సో సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, ఇంటర్నల్ సోర్సెస్ కి 15%. 15% ఇది. 15% ఆఫ్ 10 lakhs అంటే 1,50,000. సింపుల్ గా చేసేయచ్చు. నెక్స్ట్, 3x is equal to secant A, 3/x is equal to tan A. Then 9 of x square minus 1/x² is. మనకు తెలిసి ఏంటి, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ, secant square A మైనస్ tan square A is equal to 1. secant square A అంటే 9x² మైనస్ tan square A అంటే 9/x² is equal to 1. 9 కామన్ తీయండి. 9 of x² మైనస్ 1/x². అదే వాళ్ళు అడిగింది. ఎంత మనకి 1 అవుతుంది. థర్డ్ ఆప్షన్. 11th క్వశ్చన్. Angle subtended by the largest chord of the circle to a point on the same circle measures. సర్కిల్ లో లార్జెస్ట్ కార్డ్ అంటే డయామీటరేగా. డయామీటర్ చేసే యాంగిల్ ఎంత అవుతుంది, సెమీ సర్కిల్ లోని యాంగిలే కదా. సెమీ సర్కిల్ లో యాంగిల్ అంటే ఎంత, 90 degrees. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై ది ఫాలోయింగ్. చూడండి, 123 టైమ్స్ ఉంది కదా, అంటే 120 క్యూబేగా. 100 3 టైమ్స్ ఉంది, మైనస్ 100 క్యూబ్ బై 122 టైమ్స్ ఉంది, 120 స్క్వేర్ ప్లస్ 120 ఇంటూ 100 ప్లస్ 100 స్క్వేర్.
ఎలా ఉంది? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే మనకి ఏం వస్తుంది? ఏ మైనస్ బి వస్తుంది. ఏ మైనస్ బి అంటే 120 మైనస్ 100. 120 మైనస్ 100 ఎంత? 20. 13th question. ABC can do a piece of work in 20, 30, 60 days. In how many days can A do the work if he is assisted by both B and C on every third day? A, B, C 20, 30, 60. Efficiency చూడండి 60 కదా LCM 3 to 1. సో ఎవ్రీ థర్డ్ డే బీసీ వస్తున్నారు అంటే ఫస్ట్ డే ఏ చేస్తుంది, సెకండ్ డే ఏ చేస్తుంది, థర్డ్ డే ముగ్గురు చేస్తారు. 6 అవుతుంది. 60 అంటే 3 days కి ఎంత వరకు అవుతుంది? 12 వరకు అవుతుంది. సో 60 అంటే ఎన్ని డేస్ అవుతుంది? 5 12s అవుతుంది. అంటే ఈ 5 days 3 days వస్తున్నాయి కదా, అప్పుడు 5 3 ఎంత? 15 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Sohan's initial expenditure and savings were in the ratio of 5:3. Sohan initial expenditure savings. సో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ వచ్చి 5 అంట, సేవింగ్స్ వచ్చి 3 అంట. అప్పుడు ఇన్కమ్ ఏటగా అయింది? ఇఫ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజెస్ బై 25%, 25% అంటే 1/4 ఏగా. 1/4 ఆఫ్ 8 అంటే 2 ఇంక్రీజ్ అయిందంటే 10 అనేగా. ఇఫ్ హిస్ ఇనిషియల్ సేవింగ్స్ ఆర్ 4,500, 3 parts 4,500 అంటే 1 part 1,500, ఇప్పుడు 5 parts 7,500. సో 7,500 అంతెందుకు? 1 part 1,500 కదా, మనకి 10 parts అడిగారు. 10 parts అంటే 15,000. ఇది ఇన్కమ్ ఆఫ్టర్ ఇంక్రిమెంటే కదా అడిగింది. సో 15,000 అవుతుంది. ఇంకా 5 parts కనుక్కోవాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ క్వశ్చన్. If a plus b plus c is equal to 14, a cube plus b cube plus c cube minus 3abc is equal to 19. Find the value of a square plus b square plus c square. మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? a cube plus b cube plus c cube minus 3abc is equal to a plus b plus c into a square plus b square plus c square minus of AB plus BC plus CA. Okay. సో ఈ AB plus BC plus CA ఎలా రాసుకోవచ్చు? మనకేం తెలుసు? A plus B plus C whole square is equal to A square plus B square plus C square plus 2 of AB plus BC plus CA. సో దీని నుంచి AB plus BC plus CA ఏమొస్తుంది? మైనస్ ఆఫ్ A square plus B square plus sorry A plus B plus C whole square minus A square minus B square minus C square by 2 వస్తుంది అనమాట. ఇదంతా 98 is equal to A plus B plus C 14 into A square plus B square plus C square మనకు x అనుకున్నాము. ఓకే, మైనస్ ఆఫ్ A plus B plus C అంతా 14 స్క్వేర్. మీరు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. 14 స్క్వేర్ 196 మైనస్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ కదా x by 2. సో 14 1s 14 7s ఏగా. 7 is equal to x minus 196 by 2 plus x by 2. 2 1s 2 98 minus 98 అడిగితే plus 98. 98 plus 7 105. 105 is equal to 3x by 2. 3 1s
త్రీ త్రీ 9, 3 5 15. x/2 is equal to 35. అప్పుడు x is equal to 70. x అంటే మనం ఏమనుకున్నాం, a² + b² + c². అవర్ ఆన్సర్ ఈస్ 70. ఫార్ములా వస్తేనే చేయగలము. వాల్యూస్ కూడా అజ్యూమ్ చేసుకోవచ్చు, కానీ a+b+c 14 అవ్వాలి, a3+b3+c3 -3abc 98 అవ్వాలి అంటే తెల్లారిద్ది. 16th క్వశ్చన్ చూడండి. ABC is a triangle and D is a point on side BC. BC is equal to 16. BD is equal to 11. Angle ADC is equal to angle BAC. Find the length of AC. ABC ఒక ట్రయాంగిల్, D is a point on BC. BC 16 అంట, BD 11 అంటే CD 5 ఏగా. ఓకే, యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏసి అంటే ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్ అని అర్థం. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే వాటి సైడ్స్ అనేవి ప్రపోర్షన్ గా ఉంటాయి. సో ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఏసి. మనకు కావాల్సింది ఏంటి, ఏసి. సో ఏసి ఏబి బై BC by AC is equal to AC by DC. మనకి ఏది తెలియదు కదా, అందుకని ఏది తీసుకోవాలా. BC ఎంత 16, AC మనకు తెలియదు, X అనుకుందాం, మళ్ళీ X అనుకుందాం, AC తెలియదు, DC ఎంత 5. సో x² is equal to 16 into 5. X is equal to √16 into 5. √16 అంటే 4ఏగా, 4√5 is our answer. First option. A 6-digit number has digits as consecutive natural numbers. Then the number is always divisible by. So consecutive natural numbers ఒక నెంబర్ తీసుకున్నాం, 1 2 3 4 5 6. ఇది 6-digit consecutive natural numbers కదా. సో 4th డివైడ్ అవుతుందా, 56 అవుతుంది. కానీ నేను 2 3 4 5 6 7 తీసుకుంటే 67 4th డివైడ్ అవుతుందా, అవ్వట్లేదుగా, కాదు. 5తో అవుతుందా, అవ్వట్లేదు. 2తో ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవ్వట్లేదు. సో 3 చూడండి, 6 పోయింది, 3 పోయింది, 1 2 పోయింది, 5 + 4 9, 3తో అయ్యింది. 3 పోయింది, 6 పోయింది, 5 + 4 9, 7 + 2 కూడా 9. 9 అంటే 3తో పోతుందిగా. సో 3తో అనేది డివిజిబుల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. Benny can do a piece of work in 24 days. Chetan and David can do the same work individually in 36, 48 days. Benny 24, Chetan 36, David 48. All of them began the work together. However, Benny leaves the work 4 days before the completion of work, and Chetan leaves the work 10 days before the completion of work. David worked till the end and completed the work. So Benny X days వర్క్ కంప్లీట్ అయింది అనుకున్నాము. బెన్నీ ఎన్ని డేస్ వర్క్ చేశారు, 4 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్. అంటే x - 4/24 ప్లస్ చేతన్ గారు 10 days అయినాక హ్యాండ్ ఇచ్చాడు, x - 10/36. పాపం డేవిడ్ ఒక్కడే అన్ని డేస్ ఉన్నాడు, x/48 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ 1. సో 24 కి 36 కి 48 కి ఎల్సిఎం చకా చేద్దాం. 24 36 48, 12 టేబుల్, 12 2s, 12 3s, 12 4s. సో 24 into 12, 24 into 12 ఎంత అవుతుంది, లేకపోతే 12 3s 36, 36 8s 8 6 48, 8 3s 24 28. నో 2 4 కూడా ఉన్నాయి కదమ్మా, 2 1s 3 2 2s. చూడండి, 12 2s 24, 24 3 72, 72 2s 144.
LCM 144, 24, 6. 6x minus 24 plus 36, 4x minus 40 plus 48, 3x is equal to 1. 6x plus 4x, 10x plus 3x, 13x. Minus 24 minus 40. Minus 64 is equal to 144. అది ప్లస్ 64 అవుతుంది. 13x is equal to 8, 208. X is equal to 13 1, 13, 13 6, 78, 16. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A thief robs precious metals from a store which is 1150 meters away from the police. అంటే పోలీస్ కి థీఫ్ కి 1.15 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఆ 1150 కిలోమీటర్స్ కి మార్చాలి. 1.15 kilometers. The thief starts running 6 kilometers per hour and the police starts chasing 11 kilometers per hour at the same time. How much distance will the thief run before they being caught? అసలు పోలీస్ థీఫ్ ని ఎంత టైంలో పట్టుకుంటాడో చూద్దామా. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడేగా. డిస్టెన్స్ ఎంత 1.15. స్పీడ్ ఎంత రేట్ ఆఫ్ స్పీడ్ తీసుకోవాలి. సేమ్ డైరెక్షన్ 5, 5 to 10, 2.3. 2.3 అనా 2.03 నా 0.23 వస్తుంది. 2 డెసిమల్స్ కదా. ఓకే. సో ఈ 0.23 టైంలో how much distance will thief run before being caught? So distance is equal to speed into time. Speed ఎంత speed 6. Time ఎంత 0.23. 6 3s 18, 6 2s 12, 13. 1.38. మళ్ళీ ఏం అడిగాడు మీటర్స్ లో అడిగాడు. సో ఇంటూ 1000 చేస్తే 1380 అవుతుంది. ఆ 1.138 చూసుకొని పెట్టేయచ్చు, ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. Value of 1 3/4 plus 1 5/7 divided by 2 3/7 into 2 3/7. ఓకే, చూడండి సింప్లిఫికేషన్ ఇది కూడా ఏం చేస్తాం. 1 3/4 అంటే 7/4 ప్లస్ 1 7/5 అంటే 12/7 డివైడెడ్ బై 2 3/7 అంటే 17/7 ఇంటూ 2 3/7 అంటే 3/7 అంటే 17/7. ఇది క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 7/4 ప్లస్ 12/7. 4 7s 28. సో 49 ప్లస్ 12 4s 48. 49 ప్లస్ 48 97. అంతే 97/28. సో 97 రావాలి. చూడండి 8 అంటే 7 తో ఎండ్ అవ్వాలి. 8 1s 8 plus 1 9 తో ఎండ్ అయింది, లేదు. 8 2 16 plus 3 99 తో ఎండ్ అయింది. 8 3 24 plus 3 77 తో ఎండ్ అయింది. చూద్దాం. 8 4 32 plus 3 5 తో ఎండ్ అయింది. సో ఇదే మన ఆన్సర్. మిక్సర్ ఫ్రాక్షన్ లోకి మార్చకుండా ఇలా వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ 21st క్వశ్చన్. ద థర్డ్ ప్రపోర్షన్ is 48. So find the positive value of x. Third proportion అంటే b square by a. b square 16x square y square by a square. 9x square is equal to 48 అంట. 16 1 16 3 x square cancel. b square by a, not a square. 3x square. ఓకే, 3 3s ఎంత 9. y square is equal to 9. అప్పుడు y ఎంత అవుతుంది 3 అవుతుంది. 22nd question. The distance between the centers of two circles having radius 22 and 18 centimeters is 32 centimeters. Find the length of direct common tangent. The direct common tangent formula ఏంటి? Square of distance between circles minus difference of రేడియస్ స్క్వేర్ అన్నమాట.
సో స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ సర్కిల్స్ ఎంత 32. 32 స్క్వేర్ అంటే 32 అంటే 2 పవర్ 5 కదా. దీని స్క్వేర్ అంటే 2 పవర్ 10 కదా. 2 పవర్ 10 అంటే 1024 కదా. సో 1024 మైనస్ R1 మైనస్ R2. 22 మైనస్ 18. 22 మైనస్ 18 ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. ఓకే, 1024 మైనస్ 16 అంటే 14 మైనస్ 6 8 1008. సో 1008 ని 4 తో డివైడ్ చేయండి. 4 ఇంటూ 4 2s 8 4 5s 20 4 2s 8 రూట్ 4 అంటే 2నేగా. సో 2 రూట్ 252 మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫార్ములా ఇది. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ కి R1 ప్లస్ R2 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ టేబుల్ చూడండి. The following table shows the number of delivery partners who joined 5 different companies during 6 years. 6 different years. Question అడిగారు. Find the ratio of number of delivery partners who joined Flipkart in 2019 and 2020. Flipkart లో 2019 లో 5.6, 2020 లో 6.4. 5.6, 6.4 ఎంత? 10, 12. ఓకే, తర్వాత టు ద డెలివరీ పార్ట్నర్స్ హూ జాయిన్ టొమాటో ఇన్ 1920. టొమాటోలో 2.7, 3.3, 2.7, 3.3, 10, 6. 12:6 అంటే 2:1. రేషనే కదా అడిగింది. టూ ఇస్ట్ వన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 24th క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ఎ హాల్ ఈస్ 21 meters and width is 14 meters. The sum of areas of floor and the flat roof is equal to the sum of areas of the 4 walls. అంటే కింద ఫ్లోర్ పైన రూఫ్ రెండింటికి మెజర్మెంట్స్ ఏమవుతాయి? లెంత్ 14, లెంత్ 21, బ్రెత్ 14. కానీ ఈ వాల్స్ ఉన్నాయి కదా, 4 వాల్స్, వాటికి హైట్ అనేది యాడ్ అవుతుంది అనమాట సీలింగ్ కి. సో అడిగాడు ఈ టాప్ బాటమ్ అంటే సీలింగ్ ఫ్లోర్ ఏరియా ఎంత? ఫ్లోర్ ఏరియా రెండు సేమే కదా. సో 2 × 14 × 21 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? సమ్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 4 వాల్స్. సో ఈ వాల్ చూసుకుంటే ఒకదానికి H14 వస్తుంది, ఇంకో దానికి H21 వస్తుంది. సో 2 2 ఉంది కదా. సో 2 × 14 × H ప్లస్ 2 × 21 × H అవుతుంది. సో 2 2 2 క్యాన్సిల్ చేస్తే 14 × 21 ఈజ్ ఈక్వల్ టు 14H ప్లస్ 21H ఎంత? 35H. సో 7 5s 7 2s. సో 5H ఈజ్ ఈక్వల్ టు 42. అప్పుడు H ఈజ్ ఈక్వల్ టు 5 8s 40, 5 4s 20, 8.4. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. Secant A plus tan A is equal to 5. Then sin A is equal to, మనకి తెలుసు secant square A minus tan square A is equal to 1 అని. మరి secant A plus tan A 5 అయితే secant A minus tan A ఏమవుతుంది? 1/5 అవుతుంది. సో దీని నుంచి రెండు యాడ్ చేస్తే 2 secant A is equal to 5 plus 1/5, 26/5, 2 1s 2 13s. secant A is equal to 13/5 అంట. secant A అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. ఇది 13, ఇది 5 అంట. 169 - 25 చేస్తే 144,
ఇది 12 అవుతుంది. ఇలా కాకుండా మీరు ట్రిప్లెస్ కనుక గుర్తుంటే డైరెక్ట్ 12 అని పెట్టేయచ్చు. ఇప్పుడు సైన్ ఏ అడుగుతున్నాడు. సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ 12/13. అదే మన ఆన్సర్. ఓకే. సో ఇది ఈ రోజుకి 25 యాప్టిట్యూడ్ క్వశ్చన్స్. రేపు 25 ఇంగ్లీష్ క్వశ్చన్స్ తో వస్తాను. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.